ఇలా చేపలు ఇగురు చేస్తున్నాను చూడండి. కావాల్సి చేపలు ఇగురు కావాల్సినవి చేప ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ పేస్టు, కొత్తిమీర, పచ్చిమిరకాయలు, కరివేపాకు చేసి ఆయిల్ వేసాను. ఆయిల్ మరిగాక ఆయిల్ వేడెక్కాక కరివేపాకు వేసుకోవాలి. పచ్చిమిరపకాయ బాగా వేయించాక ఉల్లిపాయ వేస్తాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కళ్ళుప్పు వేసుకుని మగ్గ పెట్టుకుంటే వేయం పడుతుంది. మసాలా పచ్చివాసన పోయే వరకు వేసుకోవాలి. కారం వేయాలి. 2 స్పూన్లు కారం వేయాలి. 1 స్పూను పసుపు వేయాలి. వేసుకుని బాగా తిరగమరగ వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. చేప ముక్కలు వేసుకున్నాక ఇలా తిరగమరగ వేసుకుని కలుపుకోవాలి. ఈ చేప ముక్కలు బాగా వేయించి నీళ్లు పోసుకోవాలి. ముక్కలకు మధ్య వరకు వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుంటే అప్పుడు కూర ఉడుకుతుంది బాగానే. కొత్తిమీర తొడితే కూర బాగుంటుంది. ఇలా వాటర్ పోసుకున్నాక 10 నిమిషాలు ఉడికాక ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి మధ్యలో చూసుకోవాలి. చేప ముక్కలు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. కలిపితే బాగా ఉప్పు కారం పడుతుంది చేప ముక్కలకి. మధ్యలో ఇలా కలుపుకొని ఉప్పు ఒకసారి చూసుకుంటే ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. కూర రెడీ అయిపోయింది. ఈ కూర మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, కూర రెడీ.